శివాయ నమః శివాయ గంగాధర. నమస్కారం ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి యొక్క విశిష్టతను తెలుపుటకు ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు సులభ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. ఆర్ఆర్ ప్రేక్షకులకు మహాశివరాత్రి సందర్భమున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి, అది ఎప్పుడు జరుపుకుంటారు? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. ఓం నమః శివాయ. ఇది పంచాక్షరి. శివుడు ఉద్భవించినటువంటి సమయం మహాశివరాత్రి అంటారు. అంటే ఆయన జన్మించినటువంటి దినం. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడున అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి శుభదినమే మహాశివరాత్రి. ఈ దినాన యావత్ భారతదేశంలో ద్వాదశ లింగాలు ఉద్భవించినటువంటి స్థలంలో శివక్షేత్రములలో భారతీయులందరూ మహాశివరాత్రి ఉత్సవమును జరుపుకుంటారు. ఆ శివకటాక్షము శివ అనుగ్రహం కలిగించుటకు ఆయనకు త్రిదళం మారేడు దళములతో పూజ చేసి జలముతో అభిషేకం చేస్తారు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనను ఉద్భవించేదానికి రాత్రి 12 గంటల సమయంలో ఆయన జన్మ కావున అభిషేకాలు చేస్తారు. ఇదే మహాశివరాత్రి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత. ప్రజలందరూ ఆ శివుణ్ణి ధ్యానించు సమయం ఇదమ్మా. భృగు మహర్షి శివునికి ఆ శాపం ఎందుకు ఇచ్చారో మాకు క్లుప్తంగా చెప్తారా? అతి సుందరాంగుడు. ఆయనకు మించినటువంటి అందం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ మహాశివుడు కైలాసమున పార్వతీ సమేతుడై ఏకాంతమున ఉన్న సమయమున భృగు మహర్షి ఆ కైలాసగిరికి వెళ్ళి ఆయనతో ముచ్చటించడానికి వెళ్ళినాడు. ఆ సమయమున ఆ మహాశివుడు ఆ ఋషిని పట్టించుకోక ఆయన కార్యక్రమంలో ఉన్నందున ఆ యొక్క మహర్షికి కోపం వచ్చి నన్ను గమనించలేదు కావున మీకు భారతదేశంలో భూభాగంలో మీకు రూపముండదు, కేవలం లింగాకారంలో మాత్రమే మిమ్మల్ని స్మరిస్తారు, నిరాకారుడుగా ఉంటారు. శివుడిని నిరాకారి అని కూడా అంటారు. కావున ఆ లింగ ఆకారంతోనే ప్రతి క్షేత్రంలో ఆయనకు అర్చనలు జరుగుతున్నాయి. కాబట్టి రూపం అనేది కన్ను ముక్కు అటువంటివి ఆ శివలింగమునకు ఉండవు. ఇది శాపగ్రస్తం వలన ఆయనకు శివలింగాకారం ఏర్పడిందమ్మా. ద్వాదశ లింగాలు అంటారు కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? భారతదేశంలో ఈ ద్వాదశ లింగాలు ఉద్భవించినటువంటి ప్రదేశాలు 12 ఉన్నాయమ్మా. సౌరాష్ట్రే సోమనాథం, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిని మహాకాళే, ఓంకారే ఓంకారేశ్వరం, వైద్యనాథే వైద్యనాథ, భీమేశ్వరం భీమశంకరం, రామేశ్వరం రామేశ్వరం, ద్వారక నాగేశం, వారణాసి విశ్వేశ్వరం, త్రయంబకం త్రయంబకేశ్వరం, కేదారం కేదారేశ్వరం, ఘృష్ణేశ్వరం ఘృష్ణేశ్వర. ఈ యొక్క 12 క్షేత్రాల్లో ఈ శ్రీ మహాశివుడు ఉద్భవించి ఉన్నాడు. ఈ క్షేత్రాల గురించి ప్రతిదినము పఠించినట్లయితే ఆ యొక్క అనుభూతిని మనము అనుగ్రహించగలం. ద్వాదశ క్షేత్రాలే ద్వాదశ లింగాలు ఉద్భవించినటువంటి శివక్షేత్రాలమ్మ. ఓం నమ శివాయ అనే పంచాక్షరి గల ప్రాముఖ్యత మాకు వివరించగలరు? తప్పకుండా. ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రము ప్రతి మానవుడు పుట్టిన తరువాత అక్షర స్వీకార సమయంలో ఓ నా మహ శివాయ సిద్ధం నమః అని అక్షర స్వీకారం చేసుకుంటారు. కాబట్టి ఈ మహాశివుడు ప్రతి ఒక్కడికి విద్యాభ్యాస సమయంలో కూడా ఆ పంచాక్షరి నామంతో మనకు విద్యాభివృద్ధి కలుగుతున్నది. ఈ శివుడు ప్రతి విద్యార్థికి కూడా విద్యాభివృద్ధి చేయడానికి పంచాక్షరి మహామంత్రంతో ప్రారంభమవుతున్నది. ఈ విధంగా ఈ ఓం నమ శివాయ అనే దానికి మహావిశిష్టత కలిగి ఉన్నదమ్మా. శివరాత్రి చేస్తారు కదా, మళ్ళీ కార్తీక మాసంలో శివుని ఎందుకు పూజిస్తారు? కార్తీక మాసం అనేది శివుడికి, శ్రీ మహావిష్ణువుకు
సంబంధించినటువంటి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో శ్రీ మహావిష్ణువుకు, కృష్ణపక్షంలో మహాశివుడికి ప్రీతికరమైనటువంటివి. అయినను శుక్లపక్షంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనందున సత్యనారాయణ స్వామి వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణములు చేస్తారు. కృష్ణపక్షంలో అది శివుడికి సంబంధించినటువంటిది కావున ఆ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు. అంతేకాకుండా కార్తీక మాసం ప్రారంభంలో ఆ నెలలో వచ్చు ప్రతి సోమవారాన్ని నక్తము అంటారు. ఆ సోమవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఆహారం తీసుకుంటారు. కార్తీక మాసంలో ఉపవాసం ఉండడం కూడా చాలా ఆరోగ్యప్రదము, చక్కగా ఉంటుంది. ఆ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసం కావున ఆ కాలంలో శివకేశవ భేదం లేకుండా అందరూ కలిసి శివునికి అభిషేకాలు, శ్రీ మహావిష్ణువుకు విష్ణు సహస్రనామం, సత్యనారాయణ స్వామి వ్రతములు జరుపుతారు. శుక్లపక్షంలో ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, కృష్ణపక్షంలో చతుర్దశి రోజున రుద్రాభిషేకాలు చేస్తారమ్మ. ఈ విధంగా కార్తీక మాసంలో కార్యక్రమాలు జరుపుతారు. అంతేకాకుండా కార్తీక మాసంలో వన భోజనాలు అనేది చేస్తామమ్మా. అది ఒక సాంప్రదాయంగా చాలా కాలం నుంచి వస్తున్నది. ఆ ఉసిరిక చెట్టు కింద కూర్చొని ఆ వనభోజనాలు చేస్తూ ఓం నమః శివాయ అనుకుంటూ ఆ యొక్క కాలాన్ని ఆస్వాదిస్తారు ప్రజలు. ఇది కార్తీక మహత్యం. మీరు గాయకుడిని కూడా విన్నాం మేము, కాబట్టి మా కోసం ఒక పాట పాడగలరా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. శివ 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 శంభో శంకర సాంబ సదా శివ నమో నమో. శివ శివ శంకర సాంబ సదా శివ, శివాయ హర హర నమో నమో. ఇది శివుడి మీద నాకు తెలిసిన పాట. అంతకంటే మీరందరూ కలిసి పాడుకునే పాట, మిమ్మల్ని కూడా గాయకులుగా చేయాలని నా కోరిక. ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందాలని ఈ మహాశివరాత్రి సందర్భంలో మీకు కూడా స్మరించేటట్టు, మీరు కూడా అది పాడుకునేటట్టు ఒకటి చెప్తాను. మీరు కూడా నేర్చుకొని అది చేసి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రిఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజైనటువంటి చతుర్దశి నాడు మనం ప్రజలు జరుపుకుంటాం. ఈ శివరాత్రి అనేది ప్రతి నెలలో అమావాస్య ముందు రోజు వస్తుంది. అది బహుళ చతుర్దశి. బహుళ అంటే కృష్ణ అంటారు. కృష్ణ చతుర్దశి అమావాస్య ముందు రోజు. ఈ దినము కూడా మాస శివరాత్రి అని దానికి పేరు. ప్రతి నెలలో ఈ మాస శివరాత్రి రోజును కూడా ఎవరైనాను వాళ్లకు అనుకూలమైన సమయంలో రుద్రాభిషేకాలు చేసుకుంటే వాళ్ళ జన్మ ధన్యతగా వస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రిని మీరు బాగా ఆనందిస్తూ ఆ యొక్క శివుని యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఆయన యొక్క ఆశీస్సులను పొందుతూ మీరు సకల ఐశ్వర్యంతో సౌభాగ్యములతో వర్ధిల్లాలని అభిలషిస్తూ మీకు ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో ఈ ఆనంద సమయాన్ని పంచుకునేదానికి ఈ ఆర్ఆర్ యాజమాన్యం వారు నాకు కల్పించినటువంటి సదావకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీతో మరలా ఇటువంటి దైవపరమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈశ్వర కటాక్ష సిద్ధిరస్తు తెలియజేస్తాను. మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు శివరాత్రి గురించి సందేశాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఆర్ఆర్ ప్రేక్షకులకు మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు. సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర కుమార